ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. యూట్యూబర్ వైష్ణవి హత్య మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా చలాకీగా, చాలా ఉత్సాహంగా, లక్షలాది మంది చూసేటువంటి యూట్యూబర్గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వైష్ణవి తన జీవితంలో హరిబాబుని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే. కానీ తన భర్తే హంతకుడుగా మారి తనను దారుణంగా హత్య చేస్తాడని ఏమాత్రం కూడా వైష్ణవి ఊహించలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిందని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. వాటిలో చెప్పిన ప్రకారంగా ముందుగా ఆవిడని పిల్లో దిండు పెట్టేసి గాలాడకుండా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఫలించకపోవడం వల్ల ఆవిడ గొంతు నిలిమి చంపేసినట్టుగా, ఆవిడ చనిపోయిందో లేదో నిర్ధారణ చేసుకోవడానికి, అంటే ఒకవేళ బతుకుంటే కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో కత్తిపోటు చేతుల మీద, కాళ్ల మీద, ఛాతి మీద 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయని, దారుణంగా హత్య చేయబడిందని ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చినట్టుగా అనధికారిక వార్తలు తెలియజేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇంతవరకు ఆ రిపోర్ట్స్ను బహిర్గతం చేయడం కానీ, అందరికీ తెలియజేయడం కానీ చేయడం లేదు. వాళ్ళ అన్న చెప్పినటువంటి మాట ప్రకారంగా చూస్తే వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయినాయని, ముఖ్యంగా హరిబాబు వాళ్ళ అమ్మగారు కట్నం కోసం వేధించేవాళ్ళని, తర్వాత ఏదైనా కాస్త సర్దుబాటు చేద్దామని వాళ్ళు అనుకున్నారని, ముందుగా ఏ రకమైన కట్న కానుకలు లేకుండానే హరిబాబు వైష్ణవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని, మ్యారేజ్ అయిన తర్వాత తమ ఇంట్లో వాళ్ళు గొడవ పెడుతున్నారు, కట్నం ఖచ్చితంగా కావాలంటున్నారని చెప్పి ఒత్తిడి చేయడం ప్రారంభించాడని తెలుస్తోంది. రెండోది, ఆ రోజు రాత్రి వైష్ణవిని హత్య చేస్తున్న సందర్భంగా లోపల నుంచి వస్తున్నట్టు కొన్ని సౌండ్స్ను బట్టి వైష్ణవి తల్లిదండ్రి, అంటే హరిబాబుకు అత్త మామ తలుపు దగ్గరికి వచ్చి లోపల ఏం జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం, వేరే ఏం లేదు అని వాళ్ళు సముదాయించి పంపించినట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రేమ వివాహాలను గురించి 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, రకరకాలైనటువంటి పద్ధతుల లోపల ప్రేమను వ్యక్తం చేసుకునేటువంటి పద్ధతులు తెలిసిన తర్వాత ఎంత తొందరగా కనెక్ట్ అవుతున్నారంటే అంత తొందరగా కనెక్ట్ అవుతున్నారు. అంటే ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. దొరకడమే చాలా మహా అదృష్టంగా, ఎంత తొందరగా కలుద్దామా, ఎంత తొందరగా పెళ్లి చేసుకుందామా, ఎంత తొందరగా జీవితాన్ని గడుపుదామా ఆనందంగా సంతోషంగా అనేటువంటి ఆతృతతో పెద్దవాళ్లకు వివరంగా చెప్పకుండానే తమంతట తమే నిర్ణయాలు తీసేసుకొని పెళ్లిళ్ళు గాయించుకుంటున్నారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత విడాకులకు అప్లై చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అలాగే విడాకులకు అవకాశాలు లేని చోట విడాకుల దాకా రాకుండానే హత్యలు చేసి వదిలించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వైష్ణవి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలి. జర్నలిస్టుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంకా చాలా గట్టిగా, కఠినంగా ఉంటాయని మనం అనుకుంటాం. ఎందుకంటే జర్నలిస్టులు ప్రతి వాళ్ళని పరిశీలిస్తుంటారు. కొన్ని వేల మందిని తమ నిత్య జీవితంలో చూస్తూ ఉంటారు. ఎంతోమందిని పరిశీలిస్తున్నప్పుడు వివిధ రకాల మనస్తత్వాలు వాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది. వివిధ రకాల మోసాల గురించి వాళ్ళు ప్రతిరోజు ప్రసారం చేస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు సమాజానికి. అలాంటి మోసాల గురించి, అలాంటి హత్యల గురించి, అలాంటి రకాలైనటువంటి పద్ధతుల గురించి, ప్రమాదాల గురించి తెలిసి కూడా తమ జీవితంలోకి అలాంటి ప్రమాదాలను ఆహ్వానించి వైష్ణవిలాగా శలభంగా మాడిపోయే పరిస్థితి రాకూడదు. కాబట్టి సమాజం దీన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రేమ పేరుతో ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళని వంచిస్తున్నటువంటి సమాజంలో బతుకుతున్న మనం 1కి 10 సార్లు ఆలోచించి అది ఖచ్చితంగా చేయదగిన పని కాదా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువైపు మనందరం కూడా ఆలోచిద్దామని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. యూట్యూబర్ వైష్ణవి హత్య మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా చలాకీగా, చాలా ఉత్సాహంగా, లక్షలాది మంది చూసేటువంటి యూట్యూబర్గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వైష్ణవి తన జీవితంలో హరిబాబుని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే. కానీ తన భర్తే హంతకుడుగా మారి తనను దారుణంగా హత్య చేస్తాడని ఏమాత్రం కూడా వైష్ణవి ఊహించలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిందని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి.
వాటిలో చెప్పిన ప్రకారంగా ముందుగా ఆవిడని పిల్లో దిండు పెట్టేసి గాలాడకుండా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఫలించకపోవడం వల్ల ఆవిడ గొంతు నిలిమి చంపేసినట్టుగా, ఆవిడ చనిపోయిందో లేదో నిర్ధారణ చేసుకోవడానికి, అంటే ఒకవేళ బతుకుంటే కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో కత్తిపోటు చేతుల మీద, కాళ్ళ మీద, ఛాతి మీద 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయని, దారుణంగా హత్య చేయబడిందని ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చినట్టుగా అనధికారిక వార్తలు తెలియజేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇంతవరకు ఆ రిపోర్ట్స్ను బహిర్గతం చేయడం కానీ, అందరికీ తెలియజేయడం కానీ చేయడం లేదు. వాళ్ళ అన్న చెప్పినటువంటి మాట ప్రకారంగా చూస్తే వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయినాయని, ముఖ్యంగా హరిబాబు వాళ్ళ అమ్మగారు కట్నం కోసం వేధించేవాళ్ళని, తర్వాత ఏదైనా కాస్త సర్దుబాటు చేద్దామని వాళ్ళు అనుకున్నారని, ముందుగా ఏ రకమైన కట్టకానుకలు లేకుండానే హరిబాబు వైష్ణవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని, మ్యారేజ్ అయిన తర్వాత తమ ఇంట్లో వాళ్ళు గొడవ పెడుతున్నారు, కట్నం ఖచ్చితంగా కావాలంటున్నారని చెప్పి ఒత్తిడి చేయడం ప్రారంభించాడని తెలుస్తోంది. రెండోది, ఆ రోజు రాత్రి వైష్ణవిని హత్య చేస్తున్న సందర్భంగా లోపల నుంచి వస్తున్నట్టు కొన్ని సౌండ్స్ను బట్టి వైష్ణవి తల్లిదండ్రి, అంటే హరిబాబుకు అత్త మామ తలుపు దగ్గరికి వచ్చి లోపల ఏం జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం, వేరే ఏం లేదు అని వాళ్ళు సముదాయించి పంపించినట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రేమ వివాహాలను గురించి 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, రకరకాలైనటువంటి పద్ధతుల లోపల ప్రేమను వ్యక్తం చేసుకునేటువంటి పద్ధతులు తెలిసిన తర్వాత ఎంత తొందరగా కనెక్ట్ అవుతున్నారంటే అంత తొందరగా కనెక్ట్ అవుతున్నారు. అంటే ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. దొరకడమే చాలా మహా అదృష్టంగా, ఎంత తొందరగా కలుద్దామా, ఎంత తొందరగా పెళ్లి చేసుకుందామా, ఎంత తొందరగా జీవితాన్ని గడుపుదామా ఆనందంగా సంతోషంగా అనేటువంటి ఆతృతతో పెద్దవాళ్లకు వివరంగా చెప్పకుండానే తమంతట తమే నిర్ణయాలు తీసేసుకొని పెళ్లిళ్ళు గాయించుకుంటున్నారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత విడాకులకు అప్లై చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అలాగే విడాకులకు అవకాశాలు లేని చోట విడాకుల దాకా రాకుండానే హత్యలు చేసి వదిలించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వైష్ణవి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలి. జర్నలిస్టుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంకా చాలా గట్టిగా కఠినంగా ఉంటాయని మనం అనుకుంటాం. ఎందుకంటే జర్నలిస్టులు ప్రతి వాళ్ళని పరిశీలిస్తుంటారు, కొన్ని వేల మందిని తమ నిత్య జీవితంలో చూస్తూ ఉంటారు. ఎంతోమందిని పరిశీలిస్తున్నప్పుడు వివిధ రకాల మనస్తత్వాలు వాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది. వివిధ రకాల మోసాల గురించి వాళ్ళు ప్రతిరోజు ప్రసారం చేస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు సమాజానికి. అలాంటి మోసాల గురించి, అలాంటి హత్యల గురించి, అలాంటి రకాలైనటువంటి పద్ధతుల గురించి, ప్రమాదాల గురించి తెలిసి కూడా తమ జీవితంలోకి అలాంటి ప్రమాదాలను ఆహ్వానించి వైష్ణవిలాగా శలభంగా మాడిపోయే పరిస్థితి రాకూడదు. కాబట్టి సమాజం దీన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రేమ పేరుతో ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళని వంచిస్తున్నటువంటి సమాజంలో బతుకుతున్న మనం 1కి 10 సార్లు ఆలోచించి అది ఖచ్చితంగా చేయదగిన పని కాదా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువైపు మనందరం కూడా ఆలోచిద్దామని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం.